జోహార్ హరన్న జోహార్ హరన్న జోహార్ హరన్న జోహార్ హరన్న జోహార్ టైగర్ హరిచంద్ర ప్రసాద్ జోహార్ టైగర్ హరిచంద్ర ప్రసాద్ జోహార్ టైగర్ హరిచంద్ర ప్రసాద్ జోహార్ శ్రీరామయ్య జోహార్ శ్రీరామయ్య జోహార్ సీతారామరాజు జోహార్ జోహార్ సీతారామరాజు మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ తెలుగుదేశం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పోలిట్ బ్యూరో మెంబర్ బక్క నరసింహలు ఉన్నారు. అన్న చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఏంటి పోటీ చేసే ఆలోచనలు ఏమన్నా ఉందా తెలుగుదేశం నుంచి ఎవరైనా? అంటే ఇప్పుడు సుదీర్ఘంగా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి హైదరాబాదులో నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడింది తెలుగుదేశం. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోయే సందర్భంలో మరి ప్రాంతీయ విభేదాలు వచ్చి అప్పుడు ఉన్నటువంటి కష్టకాలంలో కూడా 15 మందిని గెలిపిస్తే అధికారంలో ఉన్న ఆయన 15 మందిని తర్వాత 2 కూడా లాగేసిండు. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎమ్మెల్యేలు 15 మంది మొత్తం 17 మంది బయటికి పోయినప్పుడు వాళ్ళెంబడి అనుచర వర్గం పార్టీ తరఫున తయారైన వాళ్ళు ఈ స్నేహం వాటితోని ఆ పరిచయాలతోనే వాళ్ళు ఎంబడి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైందంటే మొన్న మనం మొత్తం రాష్ట్ర పార్టీ రద్దు చేసిన తర్వాత 578 మందిని అడా కమిటీ మెంబర్లు చేసినాం. చంద్రబాబు నాయుడు గారు వేసారు. అదేవిధంగా 17 మంది పార్లమెంటు కన్వీనర్లను వేసాడు. దీంట్లో ఏంటంటే కనీసం 68 మంది ఫార్మర్ ఇన్ఛార్జులు, ఒక 71 మంది రాష్ట్ర కమిటీ, వీళ్ళందరూ కూడా సంయుక్తంగా సభ్యత్వంలో పాల్గొన్నారు. 1,80,000 అయింది. ఇప్పుడు ఏంటంటే గ్రామ కమిటీలు మనం వేయడం జరిగింది. 1085లో సుమారు 686 వేసినాం. ఇవన్నీ అధ్యక్షుల వారు అనుమతించిన తర్వాత అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే పార్టీని బలోపేతం చేయాలి అనే ఆలోచనలో మనం ఉన్నాం. ఒకవేళ రేపు స్థానిక ఎన్నికలు కానీ లేక జూబ్లీహిల్స్ కానీ పోటీ చేయాలనేది జాతీయ అధ్యక్షుల వారి సంబంధించిన అంశం. మనం ఇక్కడ క్యాడర్ను గ్రామ కమిటీల నుంచి వార్డు కమిటీలకు వెళ్ళి లేదా డివిజన్ కమిటీలు హైదరాబాద్ ఇవన్నీ కూడా సమగ్రంగా అభివృద్ధి పథాన న్యూ రిక్రూట్మెంట్ చేయాలనే ఆలోచన మనకుంది. అది అంటే పోటీ చేసే ఆలోచనలు ఏమన్నా ఉందా? ఎందుకంటే కనీసం తెలుగుదేశంకి తెలంగాణకు సంబంధించి ఒక అధ్యక్షుడు దొరకట్లేదా? ఇంత పెద్ద క్యాడర్, ఇంత పెద్ద అధికార పార్టీ పక్క రాష్ట్రంలో అని చెప్తున్న పార్టీకి ఒక అధ్యక్షుడు దొరకట్లేదా? అధ్యక్షుడు ఎందుకు దొరకడు? ప్రతిసారి కూడా ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే కమిటీ రద్దు అవుతుందో అది అడా కమిటీ మీద నడుస్తుంది. ఇప్పుడు మొత్తము గ్రామ కమిటీలు కొన్ని అయినాయి, ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు, ఇంకా 399 పెండింగ్ ఉన్నాయి. ఈ 1085 పూర్తి అయిన తర్వాత పార్లమెంటు కమిటీలు ఏర్పాటు అవుతుంది. పార్లమెంటు కమిటీల ప్రపోజల్ అన్నీ కూడా పోయినాక జాతీయ అధ్యక్షుల వారు అప్పుడు స్టేట్ కమిటీ నిర్మాణం చేస్తాడు. స్టేట్ కమిటీ నిర్మాణం చేసినప్పుడు అధ్యక్షుడిని వేస్తాడు. ఇప్పుడు కొత్త కాదు, ఇది పాత ప్రొసీజరే. అంటే ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది. జూబ్లీహిల్స్ సంబంధించి జనసేన ప్లస్ బీజేపీతో కలిసి కూడా ఇక్కడ టీడీపీ ఓటు బ్యాంకింగ్ ఉంది. సో అది బీజేపీ కూడా టికెట్ వెళ్ళే విధంగా టీడీపీ ట్రై చేస్తుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే నేను ఎంతవరకు పరిమితం అంటే తెలంగాణలో వీళ్ళందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధి కొరకే నా పరిమితం. బీజేపీతో కలుస్తామా, జనసేన వస్తాడా, ఎవరిని సపోర్ట్ చేస్తామనేది నా పరిధి కాదు. ఎక్కడైనా అక్కడైతే అందరం కూడా 3 పార్టీలు కలిసే ఉన్నాయి. బహుశా ఇక్కడ కూడా 3 జాతీయ అధ్యక్షుల వారి అనుమతిస్తే అట్లాగే జరుగుతుంది. ఇందుకు చంద్రబాబు గారు కొంచెం బిజీగా ఉంటున్నారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇక్కడ పార్టీని పట్టించుకోవట్లేదని కూడా ఒక ఆరోపణ వస్తుంది. దానికి ఏం చెప్తారు? పార్టీని పట్టించుకోకపోతే బక్క నరసింహ లీడ్ ఎందుకుంటాడు? నా వెనక వెంకటేష్ వీళ్ళందరూ ఎందుకుంటారు? ఆయన పార్టీని పట్టించుకోవడం వల్లనే ఇంతకు వచ్చింది. పోతే ఏంటంటే ఆయన ద్వారా లబ్ధి పొందిన మహానాయకులందరూ కాళ్ళకు బుద్ధి చెప్పినందుకే కష్టాలు వచ్చినాయి. అంటే మీరు కూడా ఇంతకుముందు అన్నారు చాలామంది నాయకులు పార్టీని వదిలేసిపోతున్నారు అని చెప్పేసి. కొత్త నాయకత్వం రావాలంటే ఎలాంటి ప్రణాళికలు మీరు రూపొందించుకుంటున్నారు? మరి 1,80,000 సభ్యత్వం చేసినాం. గ్రామ కమిటీలు వేసి వాళ్ళకు నెలకొకసారి మీటింగ్ పెట్టి 3 నెలలకోసారి విస్తృత స్థాయి సమావేశం పెట్టి అవి మండలాలు, నియోజకవర్గాలు, పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే
తెలుగుదేశం వస్తే సవర్ణ అన్ని సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందుతాయనేది అధికారంలో ఉన్న పార్టీ, ఓడిపోయిన పార్టీకి భయం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా 56కెళ్ళి 14 దాకా పాలించిన దాంట్లో ఆయన ఒక్కడే అగ్రగణ్యుడు, ఎక్కువ కాలం పాలించి. ఒకసారి మాజీ సర్పంచ్ ఉంటే నేను మాజీ సర్పంచ్ అంటాడు. ఆయన అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ 10 ఏళ్ళు పాలించిన ఆయన వస్తే ఆంధ్ర ఆయన అంటారు. అంత భయం ఎందుకు వాళ్ళకు? ఎందుకు తెలుగుదేశం ఉంటే అడ్మినిస్ట్రేషన్, అభివృద్ధి ఫలాలు ప్రజలకు పోతాయి. దానికి అందరు కరెక్ట్గా పనిచేస్తారు. పోలీసు కానీ, రెవెన్యూ కానీ అందరు కూడా. సెక్రటేరియట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి అయింది. 1,25,000 ఏది ఫైల్స్ క్లియర్ చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు? అందుకు సచివాలయాన్నే గ్రామానికి తీసుకుపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం కాదు, తప్పకుండా రిక్రూట్మెంట్ అవుతుంది, యువకులు వస్తారు. భవిష్యత్తులో ఎప్పుడు మాదే ఉండొద్దు, పిల్లలు కూడా ముందుకు రావాలి, శాసనసభలో లోక్సభలో పోవాలి తప్పకుండా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 11 ఏళ్ళు దాటిపోతుంది. ఇంతకుముందు మీరే అన్నారు తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్ర పార్టీ అనే ఒక అపవాదు ఉన్నది. సో తెలంగాణలో మీకు స్కోప్ ఉందా? మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారా? ఆదరించినందుకే 46 కిలోమీటర్లకి వెళ్ళి రోజు వస్తున్నా నేను. అట్లా ఎలక్షనే మరి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చినామంటే పోతే ఏంటంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు నాకు 1,50,000 ఖర్చు అయింది. అంతకంటే 46,000 మెజార్టీ వచ్చింది. ఇవాళ ఓట్లు కొనుక్కునే బేరం వచ్చింది. తెలంగాణలో ఎప్పుడు కూడా అట్లా లేదు, నిజాయితీగా పోరాటాల గడ్డ. కానీ తర్వాత స్వార్థం కొరకు అనేక మంది వచ్చి అలవాట్లు మార్చి దీన్ని భ్రష్టు పట్టించిన రోజులు ఉన్నాయి. న్యాయంగా నడవాలంటే కొద్దిగా కష్టమవుతుంది. ఫాల్స్ దట్ కమ్స్ ఈజీలీ అండ్ ఇమీడియట్లీ ట్రూత్ కమ్స్ ఆఫ్టర్ ఇట్ లింపింగ్ అని. సత్యం అనేది కుంటుకుంటూ వస్తుంది, కుంటుకుంటూ వస్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా కార్యకర్తలందరినీ మేము సిద్ధం చేసుకుంటున్నాము. గతంలో ఏదైతే చంద్రబాబు పాలన చేశాడో దానికి సంబంధించి చంద్రబాబు ఎన్టీఆర్ పాలన ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకున్నారు. సో తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో కూడా జరుగుతాయని చెప్పేసి బక్క నరసింహ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో, సురేష్ పల్లవి టీవీ, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి. జోహార్ హరన్నా, జోహార్ హరన్నా.